అరెస్ట్ ఎందుకు చేశారు అనేది నాకు కూడా తెలియట్లేదండి. ఎందుకంటే ఆయన ఏమీ వెళ్ళి అక్కడ ఆ సమస్య కారకుడు అని నేను అనుకోను. బట్ ఎందుకు జరిగిందనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంటికైతే వెళ్ళారు, అరెస్ట్ అయితే చేశారు. అయ్యుండొచ్చు, ఎందుకంటే జరిగి ఆ యొక్క సమస్య జరిగి చాలా రోజులు అయింది కదా. ఏదైనా యాక్షన్ తీసుకుంటే వెంటనే తీసుకుంటే బాగుండు, అలా జరగలేదు. మళ్ళీ డబ్బులు కూడా ఇచ్చారు అల్లు అర్జున్ గారు. 25 లక్షలు ఎంతో ఇచ్చారు. ఇచ్చినా కానీ మరి కేసు ఎందుకు అయింది అనేది తెలియట్లేదు. ఆ ఫ్యామిలీ అంతటిని కూడా చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మరి ఏ విషయంలో ఇలా జరిగింది అనేది మనకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ వైఫల్యం అని చాలా మంది అంటున్నారు. తప్పెవరిది అని మనం ఏం చెప్పలేమండి. ఫ్యాన్స్ అందరూ ఆయన వస్తున్నారు, చూడాలి, వెళ్ళాలి అనేటట్టుగా వెళ్ళారు. అక్కడ తొక్కిసలాట్లో ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అనుకోని విధంగా జరిగింది. జరిగిన దానికి ఎవరిమీ బాధ్యులం కాదు. అలానే డబ్బు ఇచ్చేస్తే ఆ డబ్బుతో మనిషి ప్రాణము రాదు. కానీ ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలని పాపం ఉన్నారు. అయినప్పటికీ ఇలా జరిగింది. అది వాళ్ళు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలండి. ఫ్యాన్స్ చాలా అనుకుంటారండి. ఫ్యాన్స్ ఎప్పుడు గొడ్డలు చింపేసుకోకూడదు. అభిమానం అంటే అభిమానం వరకే ఉండాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి, ఫ్యామిలీస్ లైఫ్లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు. ఆ ఎవరు హస్తాలు ఉండవు. అలాగా ఎవరి ఫ్యామిలీని ఎవరు రోడ్డు మీద పెట్టుకోరు కదా. వాళ్ళు ఎప్పటికీ ఒకటే. మధ్యలో ఉన్న ఫ్యాన్సే జాగ్రత్తగా ఉంటే బెటర్. పుష్ప 2 రిలీజ్ అయ్యింది కాబట్టి ఈ పెద్ద సిచ్యువేషన్ జరిగింది. ఆ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఇది జరగదు కదా. ఆ సినిమా చూడడానికి వెళ్ళారు, అక్కడికి హీరో గారు వచ్చారు, చూడాలి అభిమానంతో ఆవిడ వెళ్ళారు. ఇలా జరగరాంది జరిగింది. దానికి చాలా బాధపడుతున్నాము. ఎవరింట్లో ఆడపిల్లైనా కానీ ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు, మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ. కాకపోతే ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా కేసు ఎందుకు అయ్యింది అనేది ట్విస్ట్. సో చంద్రబాబు గారు కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ సభలు పెట్టినప్పుడు చాలామంది తొక్కిస్తున్నట్లు ఒకళ్ళు చనిపోయిన రోజులు ఉన్నాయి. సో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇతను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి చాలా మంది క్వశ్చన్. నాకు వచ్చిన కూడా అదే అయ్యి ఉండొచ్చండి. ఎందుకంటే నేను ప్రజల్లో ఒకరిదాన్ని కాబట్టి. కాకపోతే మనకు తెలియదు పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయా లేవా మనకు తెలియదు. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉందో మనకు తెలియదు. కాకపోతే జరగరాంది జరిగింది. దానికి బాధ్యులు ఎవరూ కాదు. అయినప్పటికీ ఆయన మీదకి వెళ్ళింది కాబట్టి ఆయన తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నాం. ప్లస్ అని ఎలా చెప్పగలమండి. ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారంటే అది ప్లస్ అని మనం ఎవరిమీ చెప్పలేము. కాకపోతే ఒక విధంగా ప్లస్ అయ్యి ఉండొచ్చు. అదే అంటున్నా, ఒక విధంగా ప్లస్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మనం వద్దు అంటే ఆగిపోయేది కాదు ఎటువంటి సమస్య అయినా కానీ. ప్లస్ అయ్యి ఉండొచ్చు, మైనస్ అయ్యి ఉండొచ్చు. అది మనం ఎవరివి కూడా చెప్పలేము. ముందు ఏం జరుగుతుందో చూడాలి.